హాయ్ గైస్, నేనైతే రీసెంట్‌గా నాంపల్లి ఎగ్జిబిషన్‌కైతే పోయినా. ఎగ్జిబిషన్‌లో అయితే చాలా క్రౌడ్ ఉండే గైస్ మొత్తం. అండ్ షాపింగ్ అయితే చాలా చేసినాం మేము. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్ కలెక్షన్స్ అవైలబుల్ దేర్. సో మీరు ఎల్లుంటే మాత్రం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఇది చాలా ట్రెండింగ్ డ్రెస్సెస్ అయితే అక్కడ అవైలబుల్ ఉండే గైస్. మన అందరికి తెలిసినట్టు ఈసారి 2500 స్టాల్స్ అయితే పెట్టినారు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎన్ని కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటది అని. మేమైతే హాలిడే రోజు వెళ్ళుండే గైస్. సో అక్కడ జనాలు అయితే చాలానే ఉండే అనమాట ఆ రోజు. మీరు ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు వీలైనంత క్యాష్ అయితే క్యారీ చేయండి, లిక్విడ్ క్యాష్. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ ఏం పనిచేయవు. సో ఎక్కువ షాప్స్ లో స్టాల్స్ లో మాత్రం ఓన్లీ లిక్విడ్ క్యాష్ అలౌ చేస్తారు వాళ్ళు. లాంగ్ కుర్తీస్ అండ్ చికెన్ కర్రీ డ్రెస్సెస్ అయితే ఎగ్జిబిషన్ లో ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయి గైస్. ఇన్ని డ్రెస్సెస్ అన్ని ఒకటేసారి చూసేసరికి నాకైతే ఏ డ్రెస్ కొనుక్కోవాలని అర్థం అవ్వలేదు గైస్. కాకపోతే ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే. మీరైతే బార్గెన్ చేసే స్కిల్స్ ఉంటే మీకైతే చాలా బెనిఫిట్. సో ఇక్కడ ఒక డ్రెస్ 1000 రూపీస్ అన్నారంటే మనం హాఫ్ రేట్ అయితే ఖచ్చితంగా అడగాలి అంటే మనకు తెలిసిపోతుంది కదా ఆ డ్రెస్ కి ఎంత కాస్ట్ పెట్టొచ్చు అని. సో అట్లా అనమాట. నేనైతే ఆల్మోస్ట్ చాలా స్టాల్స్ కవర్ చేసినాను. అండ్ ఆ స్టాల్స్ లో మొత్తం నాకు అనిపించింది మాత్రం లాంగ్ కుర్తీ సెట్స్. మేము ఇంకా ఇక్కడ శారీస్ కూడా చూసినాం గైస్ ఎట్లుంటుందని. సో శారీస్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ ఆ క్లాత్ అయితే నాట్ వర్త్ అనిపించింది. మా మమ్మీకి అంతేం నచ్చలేదు అనమాట. సో ఈ శారీ రేట్ అయితే 1000 రూపీస్ అని చెప్పినారు. సో మేమేం తీసుకోలేదు, ఎందుకంటే మాకు ఆ కాస్ట్ నచ్చలేదు. ప్లస్ శారీ కూడా సోగా ఉందనమాట. జస్ట్ చూద్దామని అనుకున్నాం. సో నచ్చలేదు అనమాట, అందుకే తీసుకోలేదు. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వాయిలెట్ చికెన్ కర్రీ డ్రెస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం సెట్ లాగా ఉందన్నమాట. సో కావాలంటే మనం కింద పటియాల ప్యాంట్ కాకుండా వేరేది కూడా వేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కాస్ట్ అయితే మేము అడగలేదు, బట్ మేబీ కొంచెం ఎక్కువనే ఉంటుండొచ్చు. ఇంక ఇది కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీ కలెక్షన్స్ అక్కడ ఉండే. ఎగ్జిబిషన్లో నేను కొన్న ద బెస్ట్ థింగ్స్ ఏంటి అని అంటే 1000 రూపీస్కి 3 టాప్స్ అనమాట. సో అవైతే క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉండే. సో అవి నాకు నచ్చింది.
పర్ల్స్ ఉంది కదా గైస్, దీన్ని అడిగితే మేము 1200 ఏమో అన్నారు వాళ్ళు. అండ్ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చెప్పులు కూడా ఉన్నాయి. నాకు అసలు చెప్పులు ఫస్ట్ వెళ్ళినప్పుడు కనిపించలేదు, లాస్ట్లో ఎండ్ అయిపోయే టైంలో అయితే కనిపించింది నాకు చెప్పులు. మేబీ మేము ఒక రూట్ నుంచి వెళ్ళినాం అనమాట, గేట్ 3 నుంచి వెళ్ళినాం, సో అందుకే అక్కడ లేదు. అండ్ ఈ కార్డ్ సెట్ డ్రెస్ అయితే మాత్రం 500కి వచ్చేసింది నాకు. మీషోలో మాత్రం 440 రూపీస్ అట్లేదో ఉంది. సో ఒకసారి డ్రెస్సెస్ అయితే కంపేర్ చేసి తీసుకోండి మీరైతే. దట్స్ ఆల్ గైజ్. ఇంకా మీకు ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అండ్ ఎట్లా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్ చెప్పండి. ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయండి, సో అది కొంచెం ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ నేను అక్కడ ఏమేమి డ్రెస్సెస్ కొన్నా అని తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే సపరేట్ వీడియో చేస్తాను. అండ్ నాకేం ఎక్స్పీరియన్స్ అయిందో కూడా మీకు చెప్తాను అనమాట ఆ వీడియోలో. సో ఎస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, టేక్ కేర్.